సంవత్సరం తరపున ఉన్నామని తెలియజేస్తున్నాం. ఓ యెరూషలేమా, దేవుని పట్టణమా, ఓ యెరూషలేమా, దేవుని పట్టణమా, ఎంతటి ధన్యత నీది, నీలాంటి రాజ్యమేది, ఎంతటి ధన్యత నీది, నీలాంటి రాజ్యమేది. ఓ యెరూషలేమా, దేవుని పట్టణమా, ఓ యెరూషలేమా, దేవుని పట్టణమా. యెహోవా ఏర్పరచుకొనెను, యెహోవా ఏర్పరచుకొనెను, తనకు నివాస స్థలముగా నిన్నే కోరుకొనెను, తనకు నివాస స్థలముగా నిన్నే కోరుకొనెను. ఎంతటి ధన్యత నీది, నీలాంటి రాజ్యమేది, ఎంతటి ధన్యత నీది, నీలాంటి రాజ్యమేది. ఓ యెరూషలేమా, దేవుని పట్టణమా, ఓ యెరూషలేమా, దేవుని పట్టణమా. నీ భోజనమును నిందాలుగా తీర్చును, పేదలైన నీ వారిని ఆహారముతో పోషించును, నీ యాజకులకు వస్త్రముగా రక్షణ ధరింపజేయును, నీ యాజకులకు వస్త్రముగా రక్షణ ధరింపజేయును. ఎంతటి ధన్యత నీది, నీలాంటి రాజ్యమేది, ఎంతటి ధన్యత నీది, నీలాంటి రాజ్యమేది. ఓ యెరూషలేమా, దేవుని పట్టణమా, ఓ యెరూషలేమా, దేవుని పట్టణమా. బంధుల నోట ఆనందగానం నింపును, హాని చేయు శత్రువులకు అవమానము కలిగించును, చేసిన సత్య ప్రమాణము తప్పకుండా నెరవేర్చును, చేసిన సత్య ప్రమాణము తప్పకుండా నెరవేర్చును. ఎంతటి ధన్యత నీది, నీలాంటి రాజ్యమేది, ఎంతటి ధన్యత నీది, నీలాంటి రాజ్యమేది. ఓ యెరూషలేమా, దేవుని పట్టణమా, ఓ యెరూషలేమా, దేవుని పట్టణమా. ఎంతటి ధన్యత నీది, నీలాంటి రాజ్యమేది, ఎంతటి
దేవుని పట్టణమా. హల్లెలూయా. సర్వాధికారివి సర్వజ్ఞుడవు సంపూర్ణ సత్య స్వరూపివి నీవు దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప మహిమాత్మతో నన్ను నింపితివా మహిమాత్మతో నన్ను నింపితివా సర్వాధికారివి సర్వజ్ఞుడవు సంపూర్ణ సత్య స్వరూపివి నీవు దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప మహిమాత్మతో నన్ను నింపితివా మహిమాత్మతో నన్ను నింపితివా. అతి సుందరుడా నా స్తుతి సదయుడా కోటి సూర్యకాంతులైన నీతో సమమగునా అతి సుందరుడా నా స్తుతి సదయుడా కోటి సూర్యకాంతులైన నీతో సమమగునా ఎన్నలేని కార్యములు తలచి స్తుతించుచు నిన్నునే మహిమపరచుచు ఎన్నలేని కార్యములు తలచి స్తుతించుచు నిన్నునే మహిమపరచుచు సర్వాధికారివి సర్వజ్ఞుడవు సంపూర్ణ సత్య స్వరూపివి నీవు దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప మహిమాత్మతో నన్ను నింపితివా మహిమాత్మతో నన్ను నింపితివా. బల శౌర్యము గల నా యేసయ్యా శతకోటి సైన్యములైన నీకు సాటి అగుదురా బల శౌర్యము గల నా యేసయ్యా శతకోటి సైన్యములైన నీకు సాటి అగుదురా మారవే నీ సాహస కార్యములు ఎన్నడూ ధైర్యముగా నిన్ను వెంబడించును మారవే నీ సాహస కార్యములు ఎన్నడూ ధైర్యముగా నిన్ను వెంబడించును సర్వాధికారివి సర్వజ్ఞుడవు సంపూర్ణ సత్య స్వరూపివి నీవు దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప మహిమాత్మతో నన్ను నింపితివా మహిమాత్మతో
నీతో పోల్చగలనా సర్వ జగత్ రక్షకుడా లోకరాజ్య పాలనా భూరాజు ఎవ్వరినైనా నీతో పోల్చగలనా బలమైన నీ రాజ్య స్థాపనకై నిలిచి నిరీక్షణతో సాగిపోదురు బలమైన నీ రాజ్య స్థాపనకై నిలిచి నిరీక్షణతో సాగిపోదురు సర్వాధికారివి సర్వజ్ఞుడవు సంపూర్ణ సత్యస్వరు ధరణిలో నేను అనుభవింప మహిమతో నన్ను నింపితివా మహిమతో నన్ను నింపితివా. నీ చేతులకు అప్పగిస్తూ ఉండగా ఘనత మహిమ ప్రభావాలు మీరే ఆలోచించుకోమని నజరైన యేసుక్రీస్తు నామములో స్తుతించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనందరం లేచి నిలబడదాం. దావీదు రాసిన కీర్తనలు 18వ అధ్యాయము 1 నుంచి 25 వరకు. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. మరణ పాశములు నన్ను చుట్టుకొనగను. భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను. పాతాళపు పాశములు నన్ను అరికట్టగను. మరణపు ఉరులు నన్ను ఆవరింపగను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల దొచ్చును. అప్పుడు భూమి కంపించి అదిరెను. పర్వతముల పునాదులు వణికెను. ఆయన కోపింపగా అవి కంపించెను. ఆయన నాసికారంధ్రముల నుండి పొగ పుట్టెను. ఆయన నోట నుండి వచ్చిన అగ్ని దహించెను. నిప్పు కణములు రాజబెట్టెను. మేఘములను వంచి ఆయన వచ్చెను. ఆయన పాదముల క్రింద గాఢంధకారము కమ్మి ఉండెను. కెరూబు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను. దాని రెక్కల మీద ప్రత్యక్షమాయెను. గుడారము వలె అంధకారము తన చుట్టూ వ్యాపింపజేసెను. జలాంధకారమును ఆకాశ మేఘములను తనకు మాటుగా చేసుకొనును. ఆయన సన్నిధి కాంతిలో నుండి మేఘములను వడగండ్లను మండుచున్న నిప్పులను దాటిపోయెను. యెహోవా ఆకాశమందు గర్జన చేసెను. సర్వోన్నతుడు తన ఉరుము ధ్వని పుట్టించెను. వడగండ్లను మండుచున్న నిప్పులను రాలెను. ఆయన తన బాణములు ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను.
వారిని ఓడగొట్టెను. యెహోవా నీ నాసికారంధ్రముల ఊపిరిని నీవు వడిగా విడవగు. నీ గద్దెంపునకు ప్రవాహములు అడుగు భాగములు కనబడెను. భూమి పునాదులు బయలుపడెను. ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను. నన్ను పట్టుకొని మహా జలరాశులలో నుండి తీసెను. బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వర్షము నుండి ఆయన నన్ను రక్షించెను. ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకు ఇష్టడును కనుక ఆయన నన్ను తప్పించెను. నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలమిచ్చెను. నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చెను. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను. భక్తిహీనుడనై నేను నా దేవుని విడిచిన వాడను కాను. ఆయన న్యాయ విధులన్నింటినీ నేను లక్ష్య పెట్టుచున్నాను. ఆయన కట్టడలను త్రోసివేసిన వాడను కాను. దోష క్రియలు నేను చేయనొల్లకుంటిని. ఆయన దృష్టికి నేను యథార్థుడినైతిని. కావున యెహోవా నేను నిర్దోషిగా నుండి చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చెను. దయగల వారి ఎడల నీవు దయ చూపించుదు. యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా ఉండు. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించుగాక. మనందరం కూర్చున్నాం. మరి సాక్ష్యముల సమయం కనుక మరి మొదటిగా మన మధ్యలో ఉన్న స్వామి వచ్చి తన సాక్ష్యాన్ని పంచుకుంటాడు. మరి రెండవది యేసమ్మ, మూడవది వచ్చి పూర్ణ. దేవాది దేవుడు ఉన్నాడు, అమ్మగారి ఉన్నాడు, అప్పుడు సంఘం పెట్టినాము. ఆమె సాధ్యం ఏంటంటే నాకు యాక్సిడెంట్ అయింది. మా గురువు మొత్తానికి తెలుసు. అమ్మగారి గారు కూడా ఇచ్చారు. అమ్మగారి గారు కూడా నా కోసం సంవత్సరం ప్రతి గురువారం వచ్చి మా ఇంటికి వచ్చి నేను మనసు మీద ఉండాలి, అడ్డుతో ఉండవచ్చు ప్రార్థన చేశారు. అమ్మగారు గారు చేసి ప్రార్థనతో, సంఘం చేసి ప్రార్థనతో ఎంట కూడా దేవుడు నన్ను నవ్వులేస్తాడు. స్టాండ్ మీద కొన్నాళ్ళు వచ్చాను. తర్వాత కూడా ఒక కార్బోర్డ్ మీద కూడా నడుతున్నాను. మెల్లిగా మరి నా పని నేను చేసుకుంటున్నాను. అట్లాగే ఈ పెన్షన్ పెట్టాము. పెన్షన్ పెడితే డాక్టర్ సర్టిఫికేట్ కాకి పుట్టడానికి 3 సంవత్సరాల టైం పట్టింది. చాలా ఆటంకాలు చాలా ఎదురైనాయి, శ్రమలు కూడా ఎదురైనాయి. ధనం కూడా ఈ నిమిత్తంగా ఈ 4 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసి ఇప్పుడు పెన్షన్ చేతికి వచ్చేప్పటికి 4 సంవత్సరాల టైం పట్టింది. ఈ డబ్బులు కూడా 50,000 ఖర్చు అయింది. నేను ఉపవాస ప్రార్థనలకి మనం పోయే డిసెంబర్ నెల కాంచి ఇప్పుడు ఈ నెల వరకు కూడా మొత్తానికి కుదరగా అనుకున్నాను. అయ్యగారికి చెబుతూనే ఉన్నాను, అమ్మగారు చెబుతూనే ఉన్నాను. అయ్యగారు అమ్మగారు కూడా నేను ఉపవాస ప్రార్థన రాకపోయినా ఒకరు శనివారాలు ఆదివారాలు కూడా బ్రేకులు పడ్డా కూడా ఈ పెన్షన్ రావడానికి అయ్యగారు అమ్మగారు కూడా నా కోసం చాలా ఎంతో సంఘం కూడా మొదలు పెట్టారు. అమ్మగారు అయ్యగారు ప్రార్థన చూసి, సంఘం ప్రార్థన చూసి దేవుడు ఈ పెన్షన్ వస్తానికి నాకు ఎంతో గొప్ప కార్యం చేశాడు. అట్లాగే ఈ పెన్షన్ మొన్న పోయిన ఆదివారమే ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఆయన 12 గంటలకి నూజివీడు మినిస్టర్ గారు మున్సిపల్ ఆఫీస్ కాడికి రావంటే మన ఊరు వాళ్ళు 4 వెళ్ళి ఆ పెన్షన్ తీసుకొచ్చి మరి ఆ రోజు సాత్యాగం చెబుదామంటే ప్రార్థన అయిపోతే అయ్యగారు ఎల్లూరు వెళ్ళిపోయారు. ఇక అయ్యగారికి సాయంకాలం పూజ చేస్తే నేను 11 గంటలు అయితే ఇంటికి వచ్చేప్పటికి తెల్లారి రావన్నారు. తెల్లారి అయ్యగారు ఇంటికి వచ్చాక అయ్యగారు మళ్ళీ సోమవారం రోజున నేను 9:30 వాళ్ళకి వచ్చాను. అయ్యగారు మళ్ళీ విజయవాడ పనులు వెళ్ళారు. అమ్మగారు ఉన్నారు. ఇక అమ్మగారిని పిలిపించి అయ్యగారితో ప్రార్థన చేయించి కొన్నాను. ఈ సాత్యాగం చెప్పుకున్నాను. అయ్యగారిని అమ్మగారిని అడిగాను. మనం ఈ పెన్షన్ మొత్తాన్ని కూడా దేవుడు ఎంతో మన సంఘం ప్రార్థన, అమ్మగారి గారి ప్రార్థనతో నాకు ఎంతో సహాయం చేశాడు. సాక్ష్యం దేవుడు చేసిందాక
ఇంకో సాక్ష్యం ఏంటంటే నన్ను కారు గుద్దితే ఆ కారు అబ్బాయి చనిపోయాడంట. ఆ కారు మీద మేము కేసు పెట్టి కోర్టుకు వేసాం. రోజువాడు కోర్టులో కేసు నడుస్తుంది. పై ఎత్తున కోర్టులో మేము చేయాల్సిన పనులు మేము చేస్తూనే ఉన్నాము. అమ్మగారు అయ్యగారు ప్రార్థన, అమ్మగారికి అయ్యగారు కూడా చెబుతూనే ఉన్నాను. అమ్మగారు అయ్యగారు కూడా దానికోసం ఎంతో ప్రార్థన చేస్తున్నారు, సంఘం కూడా చేస్తున్నారు. ఆ కోర్టులో లాయర్ గారు డబ్బులు 10 లక్షలు వస్తాయా అని చెప్పాడు. ఆ డబ్బులు వస్తానికి అయ్యగారు అమ్మగారి ప్రార్థన, సంఘం ప్రార్థన బాగా తోడుగా కావాలని నేను ప్రార్థన చేస్తున్నాను. ఆ డబ్బులు వచ్చాక ఆ అమౌంట్ తీసుకొచ్చి సూట్ కేసులో అమౌంట్ తీసుకొచ్చి ఇక్కడ సాక్ష్యం అని చెప్పి దేవుడు దర్శనం భావించడానికి అయ్యగారు అమ్మగారి ప్రార్థన, సంఘం ప్రార్థన కోరుకుంటాను. సాక్షి దేవుడు ఇచ్చింది. నా సాక్ష్యం ఏంటంటే పూర్వని ఫస్ట్ పనిలో జాయిన్ చేశాను. జాయిన్ చేసి చేసుకుంటున్నాడు, ఎవరి మీద ఎగపడ్డు అరవడం విధానం ఆ పిల్లలు సంకల్పం చేసి. కాకపోతే నేను పని చేస్తున్నాను కానీ నేను కూడా చేస్తుంటే ఆ పిల్లోడు ఎగపడుతున్నారు. ఎగపడి ఆ పిల్ల అయిపోయి ఏదో మాటలు ఆ బిడ్డను ఎంతగానో బాధ పెడుతున్నాడు. అయ్యా మరి నువ్వే చూడే మాత్రం అయ్యా బిడ్డలను కనిపించి మరి ఇంకో పనైనా చూపించి ఆ బిడ్డ పిల్లోడు నాకు అలా చేసుకొని పలకరించుకొని వెళ్ళిపోతున్నాడు. అయినా కానీ దుష్టుడు ఎంతగానో బిడ్డని ఆటంకపరుస్తున్నాడు. అయ్యా మరి ఇంకో పనైనా చూపించుకున్నప్పుడు మరి నేను వెళ్ళి ఎత్తినప్పుడు మరి దేవుడు చక్కగా ఆ 9 అక్కడికి వెళ్ళి 7 ఇంటికి వచ్చే పని చూపించాడు. అయితే మరి ఆ పనిలోకి వెళ్ళినా కూడా మరి ఆ బిడ్డకి ఎందుకు ఆటంకం మరి ఆ పనిలో కూడా ఒక అబ్బాయి ఎంతో దాచి పెడుతున్నాడు. ఆ మేస్త్రంలో కూడా ఆయన మాట వింటున్నాడు. ఎంతమంది అయినా బిడ్డ కాచి పెడుతున్నా కానీ ఆయన మాట లెక్క చేయట్లేదు, ఎవరు చెప్పినా ఏం లేదు. అయితే కానీ మళ్ళీ ఆ పనికి సరే వెళ్తానమ్మా ఇంకో పని చూసేవరకు వెళ్తానమ్మా అని చెప్పి ఆ బిడ్డడు గోలుతో వెళ్తున్నాడు. సర్లే అని చెప్పి పొలం విషయంలోకి స్టేషన్లోకి వేసేసాం. వెళ్తే మరి ఆ విషయంలో ఆ బిడ్డ కావాలి. మరి నేను పనికిరాను, తేజ పనికిరాడు. మరి ఆ విషయంలో గురించి ఒక 2 రోజులు ఆగిపోయింది. మరి ఆగినప్పుడు మరి ఆ డాక్టర్ గారేమో వద్దు రావద్దు అని అన్నాడు. సర్లే మరి అయ్యా మరి నేను ఇంట్లో ఉన్నాను, మరి పిల్లడు తెచ్చి రూపాయలు మేము బతుకుతున్నాం. మరి నీ చిత్తమైతే ఇంకో పని చూపించాయన్నప్పుడు మేము వెళ్తున్నాం. అయ్య గారితో ప్రార్థన చేయించుకున్నప్పుడు మళ్ళీ మేము బయలుదేరి వెళ్ళాము. ఏంటి అంతలోకి వెళ్ళినా అసలు పిల్లడి కిరాయికి వెళ్తానంటున్నాడు కానీ లోపల పని చేయను అంటున్నాడు. మరి ఏం చేయాలన్నా ఇంకో పని చూపించాయని దయ చూపించాయి. ఆ బిడ్డకి వెళ్ళినప్పుడు మార్గం తెరవచ్చేయన్నప్పుడు మరి ఎంత లెక్క తిరిగినా ఒక పని కూడా పోతాను. ఆ పిల్లడే మోడీగా వెళ్తానంటున్నాడు. మరి ఏం చేయాలో నాకు అర్థం కాదు. సర్లే అని చెప్పి విజయవాడ అమ్మ ఇంటికి ప్రార్థనకి వెళ్ళినప్పుడు కొత్త పొన్న మరి అంటే ఏదో ఒకటి 4 రోజులు ఆటోమేటిక్ పని మరి ఇల్లయ్యా నష్టమైన తప్పదు ఆ గొడుగు పట్టాల్సిందే అని చెప్పి ఆ గోరుమయ్య పని కష్టమైన పని మరి ఏం చేస్తాను. నేనేమో పనిలోకి వెళ్తలేదు. నేను కూడా ఎందుకున్నా ఎలాగలకి నేను కూడా వెళ్ళలేదు. సర్లే నా పనిలోకి అడిగినప్పుడు రామన్నాడు. మాకు ఆదివారం సెలవు కావాలంటే అంతకు ముందు వెళ్ళినప్పుడు ఇవ్వనన్నాడు. తర్వాత మళ్ళీ ఇల్లు అడిగినప్పుడు కంటే బాగోదండి ఆదివారం వెళ్ళాల్సింది కంపల్సరీ అంటే సరే పంపించమన్నాడు. పంపించబడి దాంట్లో శాశ్వతంగా ఎంతకేమో లేదు. ఏ టైం అయితే తెలియదు. రాత్రి కూడా 10-10:30 అయిందంట. మరి అయ్యా నీ సేవకులంతా నీ పరిచయకి వెళ్ళాలంటే ఆటంకుంటాడయ్యా. మరి ఈ బిడ్డ పని కూడా మరి అక్కడికి వెళ్ళేలా సహాయం చేయాలి. సార్తో మాట్లాడయ్యా. నేను మాట్లాడినప్పుడు ఆ మాటలందుకోండి మళ్ళీ ఫోన్ పంపించాను అనిపించేలా సహాయం చేసి సాక్ష్యం చెప్పుకుంటున్నప్పుడు ఆ సార్కి ఫోన్ చేశాడు. అండి మళ్ళీ పనిలో తీసుకున్నాండి, ఎప్పుడు మానిపించండి మీ పనిలోకి వస్తాడని సార్లు బదులున్నప్పుడు సరే పంపించాము. రేపు సోమవారం నుంచి అన్నాడు. దేవుడు ఎంతో గొప్ప కార్యం చేసినప్పుడు కూడా నేను దేవుడికి నమ్మకం లేదా లేకపోతున్నా దయచేసి చేయించమని మనకు సాక్ష్యం ఉంటే నా చెయ్యి బాగోలేదు. అందరికీ తెలిసి యాక్సిడెంట్ అయింది. ఇక్కడ కానీ చనిపోవాల్సిందాన్ని నన్ను సజీవుగా నిలబెట్టాడు ఈ గుర్తు. మరి దీనికి నిలబెట్టి నిమిత్తంగా నిలబెట్టాడు. ఏ రకంగా వాడుకోపోతాడు నాకైతే తెలియదు. కానీ మరి చెయ్యి గురించి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి గవర్నమెంట్ మున్సిపల్ వెళ్ళాను. మన హాస్పిటల్లో వాడాను, విజయవాడలో వాడాను. ప్రైవేట్గా చూపించుకుందామంటే డబ్బులు ఇచ్చారు అన్నారు. కానీ నేను వెళ్ళలేకపోయాను. కానీ అన్న హాస్పిటల్ తిరిగినా నా చెయ్యి పని చేయలేదు. అయ్యగారు కూడా ఒకసారి ప్రైవేట్ హాస్పిటల్ చూపించుకోను అన్నప్పుడు మరి నరాలు స్టక్ అయిన స్కానింగ్ తీస్తే మరి చెయ్యి పని చేస్తలేదు. నాకైతే తెలియదు అనిపించింది. ఎంతగా నరకు అనిపించాను. ఎక్కడికి వెళ్ళాలని ఎంత డబ్బులు భయం వేసి మరి నేను మరి అక్కడ అప్పు తీసుకొని వెళ్ళాను.
వెళ్ళినప్పుడు నరాలు దాటుకున్నాడు. చేయి స్టక్ అయినా మనకి ఎంతమంది కూడా నువ్వు వాకింగ్ చేయాల్సిందే 24 గంటలు నువ్వు చేసి దాని మీదే ఉంటే నీ చేయి పని చేస్తున్నాడు, నీ చేయి పని చేయడం బాగా స్టక్ అయిపోయి అన్నాడు. అందుకే ఎంతో అలిగిపోయాను. మరి చెయ్యను ఇస్తున్నానయ్యా, మరి నువ్వు ఇస్తానన్నా నేను ఇచ్చే మరి పని చేయగలనయ్యా, నా వల్ల అయితే కాదయ్యా అని చెప్పి నేను ఎంతగానో బాధపడినప్పుడు ఆయన నరాలు డాక్టర్కి వెళ్ళాను. అయితే 3000 మందులు రాశాడు. అవి వాడాను, మళ్ళీ తగ్గలేదు. మళ్ళీ కోసం బాగా నిండిపోతుంది. డబ్బా నింపుకోవాలన్న ఫోటో వచ్చేస్తుంది. అయినా కానీ అయ్యో మళ్ళీ ఇంకోసారి వెళ్ళాల్సింది తప్పదని చెప్పి మళ్ళీ డబ్బు తీసుకుని మళ్ళీ వెళ్ళాను. అయ్యో మళ్ళీ మందులు ఇచ్చాడు, వాడాను. మరి చేయి శాంతం తగ్గింది. ఆ దేవుడు కృపించి నా పట్ల గొప్ప కార్యం చేస్తాడు. ఈ చేయి పైన చేయాలి ఉన్నదాన్ని మన దేవుడి సైన్యంలో నెరవేర్చాడు. నా తండ్రి నన్ను అంతగానో అయ్యగారు సంఘం ఎంతగానో మొరుపెట్టున్న దేవుడు ఆలకించాడు. అందుని బట్టి పొందుతాను దేవుడికి. నేను ఏమి ఇచ్చినా దేవుడు కూడా తీర్చుకోలేను. ఇచ్చిన సాక్షి దేవుడు దీవించిన కాగా మళ్ళీ వాళ్ళ విషయంలో అది కూడా పోలీస్ స్టేషన్లో కేసు వేసాము, మరిదాము ఏదో అంటున్నాడు, ఎన్నో ఆటంకాలు పెడుతున్నాడు. దాంట్లో కూడా జయించి చూపించారు. మీకు ఎందుకంటే అతనికి జ్ఞాపకం చేసుకుని ఇచ్చిన సాక్షి దేవుడు దీవించిన కదా. అయ్యగారం గారు అన్నారు, ప్రొడ్యూసింగ్ మీ అందరినీ ఉన్నారు. నా సాక్షి ఏంటంటే మొన్న పొలం పడలేదని 2 రోజులు సెలవు పెట్టాను. పెట్టినప్పుడు ఇంకా పని అవ్వలేదని ఆ నెక్స్ట్ రోజు కూడా సెలవు పెట్టి ఆ నెక్స్ట్ రోజు నుంచి వెళ్ళిపోదామని అనుకున్నప్పుడు ఆ రోజు కూడా సెలవు పెట్టి ఆ నెక్స్ట్ రోజు నుంచి వెళ్దామని సార్లు ఫోన్ చేసినప్పుడు అరే వద్దులేరా, ఒక కొత్తగా 3 వచ్చారు, వాళ్ళు ఎవరో దిగితే కానీ అప్పుడు పిలుస్తాను నిన్ను, అప్పుడు దాకా ఆగిపో అని అన్నారు. అన్నప్పుడు ఏం చేయాలో తెలియలే. అయితే ఆ రోజు నుంచి ప్రార్థన చేసుకున్నాను, ప్రభా మీ చెప్పైతే ఆ ఉద్యోగం మళ్ళీ తిరిగి రామనేలా చేయండి ప్రభా అని అనుకున్నాను. అది ఎన్నోసార్లు 2-3 సార్లు చేశాను. చేసినప్పుడు రానేస్తానంటే అక్కడ ఆ ముగ్గులు ఎవరో తగ్గితేనే అప్పుడు పిలుస్తాను అని అన్నారు. సరే అని ఇంకా అప్పటి నుంచి ప్రార్థన చేసుకుంటా ఉన్నా, ప్రభా మీ చెప్పైతే ఏమంటే ప్రభా మళ్ళీ రామనేలా చేయండి అనుకున్నాను. మొన్న మంగళవారం మధ్యాహ్నం చేసినప్పుడు రాని అన్నారు. అయితే సోమవారం నుంచి వస్తాను సార్ అన్నాను. అయితే రామని అన్నారు. అట్టింటిగా దేవుడి కార్యం జరిపించాడు. ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించాడు. దేవుని స్తోత్రాలు. గురువుకి సంఘంలో ఉన్నారు, బంగారు వేగలు ఉన్నారు. జీవిత సాక్ష్యం ఏంటంటే రాని విషయంలో దేవుడు గొప్ప కార్యం చేశాడు. అయ్యగారికి ఒక రచన అని చెప్పారు. అయ్యగారు చెప్పినప్పుడు నాకు భయం వేసింది. భయం అయితే ఏం చేయనప్పుడు ప్రార్థన చేస్తుంటే నిదానం సంఘం కూడా ఎంతో మొదలు పెట్టారు. శనివారం నాడు సంఘం మొదలు పెట్టారు. మన సంఘం అంటారు మీ అందరూ వందనాలు. నా బిడ్డ కోసం కుటుంబం కోసం ప్రార్థించారు. తల్లి బిడ్డ వేరేంత వరకు దేవుడు కాపుదల నుంచి జీవిత పిల్లలుగా సాయం చేశారు. దేవుడు ఏ ఇబ్బందులు లేకుండా అడ్డంకులు లేకుండా దేవుడు నాకు వందనాలు. శివ సాక్ష్యం దేవుడు దీవించారు. సంఘటనలందరూ వందనాలు. బుధవారం నాడు రాని తీరిపోతున్నాం. ఎవరో మా చుట్టాలు కావాల్సి సంఘమే మా చుట్టాలు అనుకుంటున్నాం. ప్రతి ఒక్కరు పేరు చెప్తున్నాం. అందరూ కూడా రావాలని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుల ప్రేమ స్వరూపుడ, గొప్ప దేవాన్ని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. నీ బిడ్డలు చెప్పవలసిన సాక్ష్యాలు మీరు ఎన్నారు ప్రభువా. అయా తండ్రి నైనా వారి జీవితాల్లో నువ్వు చేసిన మేలు, ఆశ్చర్యమైన కార్యాలు సంఘం ఎదుట వివరించి నైనా నేను గణపరిచి నిన్ను మహిమపరిచి ఉన్నారు ప్రభువా. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించదును అన్నావు ప్రభువా. నా దీర్ఘాయువు చేత వారిని తృప్తిపరిచెదను అన్న నీ వాగ్దానం బిడలను నెరవేర్చినందుకు వందనాలు నాయన. అయా ప్రభా బిడలు అయా నీకు మొర్ర పెట్టినప్పుడు నేను ఉత్తరమిస్తానన్నావు. అయ్యా నీకు గూఢమైన సంగతులను తెలియజేస్తానని ఇర్మియాతో వాగ్దానం చేసి ఉన్న దేవా, ఉదయకాల సమయంలో బిడలు ఎంతమంది అయితే ఇక్కడ నిలబడి సాక్ష్యం ఇచ్చారో
ఇంకనూ ఆ బిడ్డలందరినీ నాయన నమ్మకంగా యథార్థంగా నీ మందిరంలో నిలబెట్టి వాడుకోండి. చెప్పలేని సాక్ష్యాలు కూడా మరొక సమయానికి చెప్పి నేను గణపరిచే కృపను మాకు అందరికీ మీరు దయచేయమని ఇచ్చిన ప్రార్థన ఈ పాదల వద్దకు చేర్చుకోమని ప్రజలని యేసుక్రీస్తు నామములో నేను స్తుతించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనందరం లేచి నిలబడదాం, కనుకలు పట్టుకుందాం. నీ ధనము నీ